నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 యుఎస్ఏ వారాంతి కార్యక్రమానికి స్వాగతం. నేను పద్మావతి. కూటమితో బీజేపీ బలం పుంజుకుందా? సీట్ల సర్దుబాటుకు నేతలు ఓకేనా? ఏపీలో కూటమి ఎన్ని సీట్లు గెలవబోతోంది? ఇక టీడీపీ జనసేన బీజేపీ నేతల మధ్య సమన్వయం కుదురుతోందా? ఏపీ ఈ విషయాలపై మాట్లాడడానికి ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ వారధి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఎస్ కాల్ చేసిన నెంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నెంబర్ 8006036036. నమస్కారం అండి యామిని గారు. నమస్కారం అండి. యా, కూటమి మార్పులు చేర్పులు అయిపోయినట్టేనా, లేకపోతే ఇంకేమైనా ఇంకా మార్పులు ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పటికిప్పుడు సెట్ అయినట్టేనా ఫైనల్? ఎన్డీఏ కూటమికి సంబంధించి అంటే దాంట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి స్పష్టంగా 16 మంది ఎవరైతే 6 ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి లిస్ట్ అయితే ఇచ్చేశారు. అభ్యర్థులు కూడా వారి వారి నియోజకవర్గాల్లో పని చేసుకోవడం కూడా ప్రారంభించారు. ఇంకా నాకు తెలిసి ఎటువంటి మార్పులు అనేది ఉండదు. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా అది కేంద్ర పార్టీ చూసుకుంటుంది. బట్ ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ సచ్ కైండ్ ఆఫ్ చేంజెస్. రెండోది, టీడీపీ ఆల్రెడీ తమ అభ్యర్థిని చెప్పేశారు, జనసేన కూడా చెప్పేశారు. కాబట్టి ఇప్పటికైతే చాలా అంటే 175 స్థానాలకి సంబంధించి, అలాగే 25 పార్లమెంట్కి సంబంధించి కూడా ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థులని ప్రకటించి, అలాగే వారు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా 3 పార్టీలకి సంబంధించినటువంటి సమన్వయ కమిటీలు కూడా వేసుకోవడము. ఎందుకంటే మేము కూడా ప్రతిరోజు వెళ్ళేసి వస్తున్నాము. కమిటీలు వేసుకోవడము, కార్యకర్తలు కూడా కింద క్షేత్రస్థాయిలో ఏ విధంగా కలిసి పని చేయాలి. ఎందుకంటే ఒక్కో పార్టీకి ఒక్కొక్క బలం ఉంది. కాబట్టి ఆ 3 బలాలను కూడా అంటే వారి యొక్క శక్తి సామర్థ్యాలను కూడా కలుపుకొని ఏ విధంగా మంచి ప్రణాళిక రచించుకొని సమన్వయంతో పనిచేయాలన్నది కూడా గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సోఫార్ అయితే చక్కగా అంటే ఒకటి రెండు సీట్లలో ఇంకా కొంచెం అంటే తర్జన భర్జన, లేకపోతే ఇంకా కైండ్ ఆఫ్ డిస్కషన్ నడుస్తోంది. లైక్ అనపర్తి సీటు గురించి సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర. సో అలాంటి వాటికి అంటే హౌ డు యూ కన్క్లూడ్? ఇంకా లేకపోతే ఛాన్సెస్ ఉన్నాయా, ఆర్ ఈజ్ ద నేమ్ ఫైనల్? ప్రస్తుతానికైతే కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి పేర్లే ఫైనల్ అండి. ఇంకేదైనా కనుక ఒకవేళ అకస్మాత్తుగా ఏదైనా మార్పులు జరిగితే అది మళ్ళీ వాళ్ళు ప్రకటిస్తారు. కానీ ఇప్పటివరకు అయితే ఇచ్చిన పేర్లే ఖాయం. అది రైట్. శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు న్యూయార్క్ నుంచి. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడండి. కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. యాక్చువల్ గా రీసెంట్ గా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ గివెన్ ఏ న్యూ మీనింగ్ ఆఫ్ మమతా లెడ్ తృణమూల్ కాంగ్రెస్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఆయన ఏం డిఫైన్ చేశారంటే టీఎంసీ అంటే టూ మే హ్యావ్ కరప్షన్ అని చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో వచ్చేసరికి మీరు 10 years గా ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా. సుప్రీంకోర్ట్ హ్యాస్ ఆస్క్డ్ సిబిఐ why trial is delayed in cases against వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బట్ సుప్రీంకోర్టు సిబిఐని అడిగితే కూడా సిబిఐ స్పందించడం లేదు. సిబిఐ ఎందుకు జగన్మోహన్ రెడ్డి కేసెస్ లో స్పందించడం లేదు? 10 years నుంచి ఎందుకు స్పందించడం లేదు? అంటే కరప్షన్ గురించి ప్రైమ్ మినిస్టర్ గారు కేవలం స్పీచ్ లోనే మాట్లాడతారా, యాక్షన్స్ లో చూపిస్తారా? యాక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కేసులపైన అయితే ఇంతవరకు దేర్ ఇస్ నో యాక్షన్. రీసెంట్ గా నిన్న మొన్న కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ ఎంపీ అభ్యర్థి గారు కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద కంట్రీ ఆర్ పాసిబుల్ ఇన్ ద వరల్డ్. ఢిల్లీలో ఉన్న లిక్కర్ స్కామ్ కంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఎన్నో రేట్లు ఎక్కువ అని చెప్పేసి అన్నారు. మీ లీడర్స్ అందరూ బాగా మాట్లాడతారండి బీజేపీ టీం, కానీ సెంట్రల్ లో రియాక్షన్ ఉండదు, అసలు యాక్షన్ అసలు ఉండదు. అసలు ఇదేంటో అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ గా మాకు అసలు ఈ కర్మ ఏంటో అర్థం కావడం లేదు బీజేపీ నుంచి. మీ బీజేపీ టీం బాగుంది ఆంధ్రాలో, కానీ ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ గారు కానీ ఆ హోమ్ మినిస్టర్ కానీ వాళ్ళు సిబిఐ అయితే మరీ దరిద్రం. లెట్ యామిని గారు రెస్పాండ్. శ్రీధర్ రెడ్డి గారు, మీ ఆవేదన అర్థమవుతోంది. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతోంది,
అలాగే ఇప్పటికీ ఎన్నో కేసుల్లో ఎదుర్కొంటున్నటువంటి జైలు నుంచి బెయిల్ పైన బయట ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అలానే చాలామంది ఆయన టీం ఎవరైతే ఉన్నారో దాదాపుగా అందరూ కూడా కరప్షన్స్లో కింగ్ లాగానే ఉన్నారు. మొన్న ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చిలకలూరుపేటలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, వైకాపా నాయకులు భ్రష్టాచారం అంటే అవినీతి కరప్షన్లో కూరుకుపోయి ఉన్నారు, వాళ్ళు అభివృద్ధిని మర్చిపోయారని. రెండో పాయింట్కి వస్తే మీరు ఇందాక అన్నారు ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ వాళ్ళ టీం బాగాలేదు అని చెప్పని. ఇక్కడ ఒక విషయం మీకు తెలిసే ఉండుంటుంది, తెలియదని కాదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు రీఇటరేట్ ఏంటంటే 2014 తర్వాత నుంచి కూడా ఏవైతే ఈ స్వతంత్ర సంస్థలు ఉన్నాయో అవి వాటిల్లకి చాలా ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాటి చేతుల్లోనే పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వాటిని ఆడించుకునేవారు. కానీ రీసెంట్ 10 సంవత్సరాల్లో చూస్తే సిబిఐ కానీ ఈడీ కానీ తమకి చాలా స్వతంత్రంగా నిజంగానే పనిచేస్తూ ఉన్నాయి. అందుకనే మన తెలంగాణలో జరిగిన చూసినా, లేదంటే ఇతర రాష్ట్రాల్లో చూసినా, ఢిల్లీలో చూసినా కూడా ఈడీ తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇక్కడ సిబిఐకి సంబంధించి కూడా గడిచిన 5 సంవత్సరాల్లో సిబిఐ కేసుల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ 151 సీట్లతోటి ప్రజలు మ్యాండేట్ ఇచ్చేటప్పటికీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ కాస్త మభ్య పెడుతూ ఉన్నాడు. కానీ నిజం ఏ రోజుకైనా బయటికి రావాల్సిందే. ప్రధానమంత్రి గారు ఈ రోజు కూడా చెప్పారు, నిన్న కూడా చెప్పారు, దేశంలో ఉన్నటువంటి అవినీతి వారసత్వ ఇటువంటి భావజాలం ఈ దేశంలో ఉండకూడదు. ఈ దేశం నుంచి అటువంటి భావజాలం అది కాంగ్రెస్కి ఉన్నా, వైసీపీకి ఉన్నా, ఏ పార్టీకి ఉన్నా కూడా వాటిని ప్రజలు తరిమి కొడతారు అని. తొందరలోనే ఖచ్చితంగా ఇప్పుడు ఎలాగూ ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు, అలాగే ఈడీ లాంటి సంస్థలు లేదంటే సిబిఐ లాంటి సంస్థలు కూడా అతి తొందరలోనే వీరు చేస్తున్నటువంటి అరాచకాలను, అవినీతిని ఖచ్చితంగా బట్టబయలు చేసి దోషులు ఎవరైనా సరే ఖచ్చితంగా వారికి శిక్ష పడుతుంది. ఎందుకంటే చట్టాలలో కూడా మార్పులు అలానే తీసుకొస్తున్నాము, సంస్థలకు కూడా అటువంటి అధికారాలు అంటే వాటికి ఉన్నటువంటి అధికారాలను మళ్ళీ తిరిగి వాటికే ఇస్తున్నాం. కాబట్టి మీరు అనుకున్నటువంటి రోజు ఖచ్చితంగా తొందరలోనే వస్తుంది. దానికోసం కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చూసినా కూడా లిక్కర్ స్కామ్ గురించి అన్నారు. గడిచిన 5 సంవత్సరాల లిక్కర్ గురించి చాలా పోరాటం చేశాం. మరి ముఖ్యంగా పురంధరేశ్వరి గారు అధ్యక్షురాలు అయిన తర్వాత లేఖలు కూడా రాయడం జరిగింది, సిబిఐకి కూడా తీసుకోవడమని రాయడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా రాయడం జరిగింది. మేమందరం కూడా టీమ్స్ ప్రత్యక్షంగా వెళ్ళడము, ఆ లిక్కర్ షాపులో జరుగుతున్నటువంటి చీప్ లిక్కర్ తయారీ కానివ్వండి, దాంట్లో పేమెంట్స్లోకి వచ్చేటప్పటికి అవకతవకలు కానీ ఇలాంటివంతా పోరాటం చేస్తూనే ఉన్నాము. మేము చేసే పోరాటంతో పాటు ప్రజల మద్దతు కూడా ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఆయనేమి చిన్న వ్యక్తి కాదు, తనకున్నటువంటి అంగబలం అర్ధబలం చూసుకొని ఇప్పటివరకు తప్పించుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇచ్చేటటువంటి మద్దతుతో ఖచ్చితంగా ఎవరు చేసినా కూడా వారికి శిక్ష పడుతుంది తొందరలోనే. రైట్, చట్టానికి ఎవరు అతిథులు కారు, అది చాలా సందర్భాల్లో రుజువు అవుతూనే ఉంది. ఎన్నికల్లో అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీకంటే 2 రకాలుగా మీకు యూ హ్యావ్ టు యూజ్ యువర్ స్వాడ్. లైక్ కాంగ్రెస్ చూస్తేనేమో నేషనల్ వైడ్లో అంటే చూస్తే హీ ఈజ్ యువర్ అపోనెంట్, బట్ స్టేట్ లెవెల్కి వచ్చేసరికి వైసీపీ. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు క్యాంపెయిన్ అగేన్స్ట్ యువర్ అపోనెంట్? రెండు సేమే కదండి, ఇద్దరి భావజాలం ఒకటే, ఇద్దరి ఆలోచనలు ఒకటే, ఇద్దరు కూడా అంతే. అవినీతి చేద్దామా, వాళ్ళు 65 సంవత్సరాలు దేశాన్ని పాలించారు. కానీ దేశంలో మరి ఎప్పుడు చూసినా వాళ్ళ పాలనలో ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం కూడా కాలేదు, పేద దేశం లాగానే ఉండింది. మరి 65 సంవత్సరాల్లో ఉన్న బడ్జెట్ ఏమైపోయింది? అసలు ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, ఒక విజన్ ఏమీ లేకుండా కేవలము అంతా కూడా అవినీతి చేసుకుంటూ మేము మా కుటుంబము ఒకరి తర్వాత ఒకరు ప్రధానమంత్రి అయితే సరిపోతుంది, మేము దోచుకుంటే సరిపోతుందని కాంగ్రెస్ అనుకుంది. దేశ ప్రజలు అన్ని వర్గాల వారిని కూడా అభివృద్ధి అనేది లేకుండా, వారికి ఉపాధి లేకుండా, వారి శక్తి సామర్థ్యాలను కూడా పెంచకుండా కూడా వాళ్ళు ఇప్పటి వరకు చేశారు. కానీ 10 సంవత్సరాల్లో మారింది. అలానే రాష్ట్రంలో చూసుకుంటే వైసీపీ ఏదైతే ఉందో వారు కూడా అంతే. ఈ రోజున అసలు చెత్త పన్ను దగ్గర నుంచి అంటే ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపం దగ్గర నుంచి సహజ వనరులు, కొండలు అయితే ఏంటి, నదిలో ఉన్నటువంటి ఇసుక అయితే ఏంటి, గంధపు చెక్కలు అయితే ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సహజ వనరుల్ని కూడా కొల్లగొట్టేస్తున్నారు. అన్ని ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను కూడా దారి మళ్లిస్తూ అవి కూడా ప్రజలకు అందనీయకుండా చేస్తున్నారు. కార్పొరేషన్ల పేరిట బెవరేజెస్ సంస్థ ఉంది ఇప్పుడు కార్పొరేషన్, అందుకనే ఆయన 51, 56 తీసి దాన్ని కూడా మళ్ళీ తాకట్టు
తాకట్టు పెట్టారు, ప్రభుత్వ భూములు తాకట్లు పెడుతున్నారు, స్కూళ్ళను తాకట్టు పెడుతున్నారు. అంటే డబ్బు సంపాదించడం మాత్రమే వీళ్ళకి తెలిసినటువంటిది. అభివృద్ధి నిజంగా సంక్షేమాన్ని అందించడం అనేది తాపత్రయం వీళ్ళకి ఏమాత్రము లేదు. అది ప్రజలు కూడా గమనించారు. ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో కూడా రేపొద్దున ప్రజలు అది గమనించి ఇటువంటి వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దేశంలో అయితే కనుక ప్రతి ఒక్కరు, మీరు నార్త్ ఈస్ట్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు తీసుకుంటే కనుక, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అబ్కీ బార్ 400 పార్ అన్నట్టుగా ఖచ్చితమైనటువంటి మ్యాండేట్ ఎన్డీఏకి రాబోతా ఉంది. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాము. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున భారత్ అభివృద్ధిని చూసి గర్వపడుతున్నాయి. ఒకప్పుడు వేరే దేశాల్లో మీరు ఇండియనా అంటే చులకనగా, ఇప్పుడు ఎన్ఆర్ఐ కాలర్సే చెప్పొచ్చు. అసలు ఈ తేడా అనేది వారికంటే గొప్పగా ఎవరు చెప్పలేరేమో. ఇండియన్ అని అంటే ఏ విధంగా చూసేవాళ్ళు, ఈ రోజున ఇండియన్ అని అంటే ఏ విధంగా గౌరవిస్తున్నారు అనేది అందరికీ కళ్ళకు కనపడుతుంది. సంక్షేమంలో అయినా సరే కుల మత ప్రాంత భేదం లేకుండా ఈ రోజున అన్ని వర్గాల వారికి కావాల్సినటువంటి సంక్షేమాన్ని అందిస్తున్నాము. అలానే మనకి ఎక్స్పోర్ట్స్ అనేది పెంచుకుంటూ, ఇంపోర్ట్స్ని తగ్గించుకుంటూ, జీడిపిని పెంచుకుంటున్నాము. ఇప్పటి వరకు వదిలేసినటువంటి చేతి వృత్తులు ఏదైతే ఉందో, చైనా పైన ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థలాగా మనం ఉన్న దేశాన్ని ఈ రోజున చాలా మటుకు సమృద్ధి, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేశంలాగా మారుస్తూ ఉన్నాము. సో చాలా డెవలప్మెంటల్, రోడ్లను చూడండి, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కాంగ్రెస్, అక్కడ తల్లి కాంగ్రెస్, ఇక్కడ పిల్ల కాంగ్రెస్, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న షర్మిల కాంగ్రెస్, ఈ మూడు కూడా అంతా ఒక జాతికి చెందినవే, ఒకటే ఆశయం వాళ్ళకి. ఎలాగైనా సరే దేశంలో ఏ విధంగా కాంగ్రెస్ చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని మళ్ళీ విడగొట్టాలని చెప్పని చూస్తుందో, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. 3 రాజధానులు అన్నారు, లేదంటే ఇంకోటేదో పేరు చెప్తారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలను, ప్రాంతాలను విడగొట్టాలని చూస్తూ ఉన్నారు. ప్రజలంతా గమనించారు. మీరందరినీ ఒకటే విధంగా ఎదుర్కోబోతున్నాం. మీరు అడిగిన ప్రశ్నకి అది మేము చేయబోయే సంక్షేమం, అభివృద్ధి చూపించాము, చేయబోతున్నాం. పద్మనాభం ఉన్నారు, కాల్ తీసుకుందాం. దుబాయ్ నుంచి మీతో మాట్లాడడానికి పద్మనాభం గారు. నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే మేడం, ఎంని గారండి. నమస్తే పద్మనాభం గారు. మేడం, మీ కార్యక్రమాలు బాగుంటాయండి, మీరు స్పీచెస్ కూడా బాగుంటాయి, ఇన్స్పిరేషన్ గా ఉంటాయి మేడం. కాకపోతే ఇక్కడ నాకు తెలిసి కేంద్రంలో గ్యారంటీగా మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని నేను ప్రగాఢ విశ్వసిస్తూ ఉన్నానండి. కానీ స్టేట్ లో జరిగే కార్యక్రమాలు మాత్రానికి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందండి. మళ్ళీ ఈ సంక్షేమం అని చెప్పేసి ఈ టైప్ లో జగన్ మళ్ళీ వస్తే మీ కార్యాచరణ ఎలా ఉంటుంది, దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. అంత స్ట్రాంగ్ గా మీరు ఎన్కౌంటర్ ఇవ్వట్లేదని అనిపిస్తుంది జగన్ కి. పద్మనాభం గారు, ధన్యవాదాలు. ముందుగా నా స్పీచ్లు బాగుంటాయి, ఇన్స్పిరేషన్గా ఉంటాయని అన్నందుకు. మీలాంటి అభిమానుల యొక్క అభిమానమే మాకెప్పుడు శ్రీరామ రక్షలాగా ఉంటుంది. ఇకపోతే మీరు అడిగారు, కేంద్రంలో ఖచ్చితంగా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది, బీజేపీ కూడా మళ్ళీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాగా అవతరించబోతోంది. అది ఆ నమ్మకము మీకు మాకు ప్రజలందరికీ కూడా ఉంది. రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనము ఈ రోజున రాజకీయ పార్టీలాగా మేము చేసే పోరాటం కంటే ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజల గొంతుకై, ప్రజల సమస్యలను తీర్చడం కోసం, వారి సమస్యల కోసం పోరాటం చేయడం కోసమే ఉంటాయి. సో భారతీయ జనతా పార్టీ కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తే, ఇందాక అన్నారు గట్టిగా వినిపించట్లేదు మా వాణి అని, ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి మొట్టమొదటి దరిద్రమైనటువంటి అంశం ఏంటంటే, దాన్ని చాలా ఇబ్బందికరంగా చేసినటువంటిది ఇసుక. అసలు ఇసుకని దొరకనీయకుండా చేసినటువంటి తుగ్లక్ ఆలోచన వల్ల దాదాపుగా 40 నుంచి 45 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడ్డారు. ఆ రోజున భారతీయ జనతా పార్టీ మాత్రమే, మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ గూగుల్లో చూడొచ్చు, కేవలం మొట్టమొదటిగా స్పందించింది భారతీయ జనతా పార్టీ. అలాగే అప్పుడు కోవిడ్కి కంటే ముందు కూడా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచినప్పుడు గొంతెత్తి ప్రజల పక్షాన నిలబడింది భారతీయ జనతా పార్టీ. అమరావతికి సంబంధించిన అంశంలో కూడా ఫస్ట్గా రెస్పాండ్ అయింది భారతీయ
భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు లిక్కర్ విషయంలో కానివ్వండి, విచ్చలవిడి డ్రగ్స్ విషయంలో కానివ్వండి, ఏ విధంగా అయితే వీరు వనరులను దోచుకుంటున్నారో, దొంగ ఓట్లతోటి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారో, ఇటువంటి వాటన్నిటిపైన కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. కాకపోతే మాకు మిగతా పార్టీలకు ఉన్నంత మీడియా బలం లేకపోవడం వల్ల మేము ఎంత గొంతు చించుకున్నా కూడా అది పూర్తి స్థాయిలో ప్రజలకి చేరడంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. ప్లస్ ఇంకొకటి, గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలని సంక్షేమం కోసము కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే గ్రాంట్ల రూపంలో ఇచ్చింది. కానీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు 60 నుంచి 70% వరకు పథకాలకి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ స్టిక్కర్ వేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ ఏం చేశాయంటే మేమే ఇస్తున్నామని స్టిక్కర్ వేసుకొని వాళ్ళ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీ ఇటువంటి వాటిని బయటికి తీసుకొచ్చి బాబు మేము కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేస్తుంది అన్నా కూడా ఇందా నేను చెప్పినట్టుగా ఎక్కువ చేరలేదు. కానీ మొన్న రీసెంట్గా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఎవరైతే అధికారులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకి స్టిక్కర్లు వేసి అవి రాష్ట్ర ప్రభుత్వంలాగా చూపిస్తున్నారో ఆ అధికారులే బయటకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ప్రజలందరికీ అర్థమైంది భారతీయ జనతా పార్టీ దేశంలో కాదని ఏ రాష్ట్రంలో అయినా సరే అవినీతికి, కుల వారసత్వ రాజకీయాలకి ఎప్పుడు వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మా సిద్ధాంతమే అంత్యోదయ కాబట్టి చిట్ట చివరి ప్రజల వరకు కూడా ప్రతి సంక్షేమ పథకము అభివృద్ధి వారికి అందించాలనే కోసం నేషన్ ఫస్ట్ అనే నోషన్తో మేము వెళ్తుంటాం కాబట్టి మా చివరి రక్తం వరకు కూడా మేము పనిచేస్తూ ఉంటాం. రైట్. మాధవి ఉన్నారు టెక్సాస్ నుంచి మీతో మాట్లాడడానికి. మాధవి గారు నమస్కారం అండి. మాట్లాడండి మేడం గారు. నాది ఒక 2 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు అన్ని మేము పోరాడుతున్నామంటారు, మీరు ప్రభుత్వమే మీది, మీరు చేసే శాసనమే అందరం కూడా పాటించవలసి, అలాంటిది మీరు సునీత గారు ఇంతగానం అర్చినా కూడా, ఎందుకంటే వాళ్ళ నాన్నకు జరిగిన అన్యాయం ఎవరు కూడా ఒప్పుకోరు. మర్డర్ చేసినప్పుడు మీరు ఎందుకు వాళ్ళు వచ్చి తన ఇంతగానం చెప్తుంది, జగన్ వల్ల మా నాన్న చనిపోయాడు, దయచేసి ఓటు వేయకండి అని తన వాయిస్ రేస్ చేస్తుంటే మీరు బీజేపీలో ఉండి తనకు న్యాయం చేయవలసి 5 ఏళ్ల దాకా టైం ఇంతవరకు న్యాయం చేయలేదు. ఇంకోటి, మీరు ఇప్పుడు ఆమెకు అండగా ఉండి తనను న్యాయం చేసే దిశగా వెళ్తే కనుక ప్రజలు మీరు నమ్మి ఓటు వేయగలరు కదా, ఎందుకు ఆ విధంగా ప్రయత్నం చేయట్లేదు? మీరు ఎందుకు ఆమెను మా పిక్చర్ లో తీసుకురావట్లేదు? దాని గురించి దయచేసి చెప్పండి. మాధవి గారు మంచి ప్రశ్న అడిగారండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మేము సపోర్ట్ చేయట్లేదు ఆవిడకని అనుకుంటున్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి దళితుల పైన జరిగినటువంటి దాడులు కానీ, హత్యలు కానీ, మహిళల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, హత్యలు, దాడుల గురించి కూడా పెద్ద ఎత్తున నేషనల్ ఉమెన్ కమిషన్ని కానీ, అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్లు కానీ వాళ్ళకి లేఖలు రాయడము, వారి మెంబర్స్ని ఇక్కడ తీసుకురావడము, దోషులకి శిక్ష పడే విధంగా భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. నేనే చాలా సందర్భాల్లో చేశాను. మీరు అదే ఒక్కసారి కనుకంటే పాతవి ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రెస్ క్లిప్పింగ్స్ ఒక్కసారి చూడండి. ఎన్నో సందర్భాల్లో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు మేమే చేశాము. రెండోది సునీత గారికి సంబంధించి మీరు ఈ రోజు పొద్దున కూడా మేము పార్టీ తరపున వాయిస్ వినిపించి చెప్పడం అదే జరిగింది. ఈ రోజునే కదా, ఇప్పటికీ కొన్ని 100 సార్లు అన్నది ఒకటే, సొంత ఇంట్లో ఉన్నటువంటి చెల్లెలకి న్యాయం జరగనప్పుడు సొంత కుటుంబ సభ్యులకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వం, ఈ పార్టీని అసలు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ విధంగా నమ్ముతారు, ఎందుకు నమ్మాలి? ముఖ్యంగా మహిళలు, మహిళా పక్షపాతి అని చెప్పుకునేటటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అదే మహిళలకి ఈ రోజున అన్యాయం చేస్తున్నారు. ఆయన పార్టీ నాయకులు, ఆయన పార్టీ పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు. ఈ మోసాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మా శాయశక్తులు మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము, లేఖలు రాస్తూనే ఉన్నాము. కాకపోతే ఇది కోర్టుల పరిధిలో ఉంది, సిబిఐ పరిధిలో ఉంది. మా వైపు నుంచి ఒక రాజకీయ పార్టీ లాగా ఎంతవరకు పోరాటం చేయాలో అంతకి మించే చేశాము. ఇంకా కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, ఎవరికి అన్యాయం జరగనీయకుండా చూడాలని చెప్పని తాపత్రయపడుతూ పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీ. రైట్. యామిని గారు, అంటే వైసీపీ అంటే ప్రచారం సభలో ఎక్కడైనా కానీ టీడీపీని జనసేన పార్టీనే టార్గెట్ చేస్తుంది, అసలు బీజేపీని
పట్టించుకోవట్లేదా, లేకపోతే నిజంగా మీరున్నారని అసలు లేకపోతే పక్కన పెట్టారా? అంటే హౌ డు యూ రెస్పాండ్? వైసీపీ భారతీయ జనతా పార్టీని ఆఖరికి మా రాష్ట్ర అధ్యక్షురాలని కూడా ప్రతిరోజు వాళ్ళ టార్గెట్ ఆవిడే అవుతుంటారు. మాతో సహా అందరూ బీజేపీని వాళ్ళ టార్గెట్ చేస్తూనే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా వాటిని మొత్తం దారి మళ్లించుకొని మళ్ళీ నిస్సిగ్గుగా మీరేం చేయలేదని చెప్పని ఇట్లాంటి నిందలు వేస్తూనే ఉంటారు. ఇక టీడీపీని జనసేనని మాత్రమే ఎందుకు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, మేబీ వాళ్ళపైన కౌంటర్ మాట్లాడుతూ ఉంటే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తుందని అనుకుంటున్నారో, లేదంటే ప్రజల దృష్టిని ఆకర్షించాలని చెప్పని అనుకుంటున్నారేమో. కానీ భారతీయ జనతా పార్టీని కూడా మీరు చూస్తే కనుక వారి మంత్రులు, వారి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పర్సనల్గా వ్యక్తిత్వ హననం కూడా చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పురంధరేశ్వరి గారు కానివ్వండి, మాదిగాని కానీ సోషల్ మీడియాలో డైరెక్ట్గా మీడియాలో కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి బూతులు తిడుతూ ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. సో అది వారే సమాధానం చెప్పాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది. బట్ వాళ్ళు అనట్లేదు అని మటుకు నేనైతే ఒప్పుకోను. ఖచ్చితంగా అవసరము లేకపోయినా నిరాధారంగా ఆరోపణలు మటుకు గ్యారంటీగా వైసీపీ బీజేపీ పైన చేస్తూనే ఉంది. మేము కూడా మా శాయశక్తులా మేమేం చేస్తున్నాం, వారు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. రైట్. అంటే ఈ కూటమి జత కట్టడం కానీ సీట్ల సర్దుబాటు కానీ ఒక విషయం అయితే, అంటే వెన్ ఇట్ కమ్స్ టు మేనిఫెస్టో ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది? ఎందుకంటే కొన్ని సైద్ధాంతిక పరమైన డిఫరెన్సెస్ వస్తుంటాయి, లేకపోతే యువర్ థాట్ ప్రాసెస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ పార్టీ. సో హౌ దిస్ మేనిఫెస్టో ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్? కేంద్రంలో చూసుకుంటే కనుక అంటే నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ మేనిఫెస్టో మీరు చూస్తే ఇప్పటి వరకు గడిచిన 10 సంవత్సరాల్లో ప్రజలు ఈ దేశం అంటే గడిచిన మొత్తం ఓవరాల్గా 65 సంవత్సరాలలో అప్పటికి 2014కి ముందు వరకు కూడా ఏ విధంగా ఉంది, ఏ ఏ రంగాల్లో ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కడ అభివృద్ధి చెందాలి, పేదలకు ఎటువంటి సంక్షేమం కావాలనేది ఒక అవగాహన ఉంది. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఒక పక్కా ప్రణాళికతో ఒక మంచి అంత్యోదయ ఇందాక చెప్పినట్టుగానే మాకున్నటువంటి ఏకైక లక్ష్యము అంటే ఈ హామీలు ఇస్తాం ఆ హామీలు ఇస్తామని కాదు. మా అల్టిమేట్ మేనిఫెస్టో అంటే ఒక సిద్ధాంతం ఏంటి అని అంటే చిట్ట చివరి ప్రజల వరకు కూడా ప్రతి ప్రజలు ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజలకి కూడా వారికి ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, సామాజిక భద్రత ఇవన్నీ కూడా కల్పించాలి. అలాగే కేవలం తాత్కాలికమైనటువంటి తాయిలాలు ఇవ్వడం కాకుండా అన్లైక్ రీజనల్ పార్టీస్ అండ్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా కాకుండా శాశ్వతంగా వారికి మంచి ఉపాధిని చూపిస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచడం అనేది మా పర్మనెంట్ మేనిఫెస్టో. దానికోసం విధిస్తామన్న ఆకర్షణీయ కైండ్ ఆఫ్ ఉంటాయా హామీలు? లేకపోతే మీరు అన్నట్టుగా అంటే ద వర్డ్ ఈస్ వెరీ రైట్లీ యూజ్డ్, శాశ్వత పరమైన ఒక వికసిత జీవితాన్ని బాగు చేసే పరంగా అలాంటిది ఏమైనా హైలైట్స్ ఉంటాయా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు గడిచిన 2 టర్మ్స్లో చూస్తే 10 సంవత్సరాల్లో చూస్తే మేము ఎప్పుడూ పలానా కులము అని చెప్పని మాట్లాడలేదు. ఇంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ మీరు మేనిఫెస్టో చూడండి, మేము ఎవరి గురించి మాట్లాడతాము, ఈ దేశానికి 4 పిల్లర్లుగా ఉన్నటువంటి శ్రామికుల గురించి మాట్లాడుతున్నాము. అంటే శ్రామికులు కార్మికుల గురించి మాట్లాడుతున్నాము, పేదల గురించి మాట్లాడుతున్నాము, మహిళల గురించి మాట్లాడుతున్నాము, యువత గురించి, రైతుల గురించి మాట్లాడుతున్నాము. అంటే కులాల వారీగా కాకుండా ఇలా వర్గాల వారీగా అనుకొని ఈ 4 ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో ఈ 4 వర్గాల ప్రజల్ని కూడా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఉదాహరణ తీసుకోండి. ఒక ఆలోచన ఉంటే సరిపోదు కదా, దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఉండాలి, దానికి సంబంధించినటువంటి వనరులను సమకూర్చుకోవాలి. కాబట్టి ముందు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పని తీసుకొని అంటే ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకుంటూ మనం ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితులలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అన్నారు. దానికి సంబంధించి మరి మనుషుల్లో అంటే ప్రజల్లో శక్తి సామర్థ్యాలు కొద్దిగా తక్కువగా ఉన్నా తెలుసుకోలేదు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ని ఇచ్చారు. ఆ తర్వాత ఇన్నోవేషన్ని పెంచాలి కాబట్టి స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా అని చెప్పని ఇచ్చారు, ఎన్నో ప్రోత్సాహకాలను అందించారు. రైతులకు కూడా సంబంధించి కేవలము ఎరువులు సబ్సిడీలను ఇవ్వడమే కాకుండా రీసెంట్గా చూడండి డ్రోన్ దీదీ అని చెప్పని అంటే గ్రామాల్లో ఉండే మహిళలకు కూడా డ్రోన్లను ఇచ్చి వారికి కూడా ట్రైనింగ్ ఇచ్చి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉపాధిని కల్పిస్తూ ఉన్నారు. సోలార్ ప్యానల్స్ చూడండి 1 కోటి మందికి ఉచితంగా. ఇప్పుడు అందరూ కూడా ఏం చెప్తారు, ఒక హామీ ఇవ్వాలంటే మేము ఇంత 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చేస్తామంటారు. అది ప్రభుత్వం పైన భారం పడుతుంది, ప్లస్ దాన్ని హామీ నిలబెట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కానీ నరేంద్ర మోదీ గారి ఆలోచన ఎలా ఉంది,
సోలార్ పాలనకు చూసాం మనం, సూర్యఘర్ అని చెప్పని పెట్టారు. అంటే ఇవ్వాల్సినటువంటి యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఉచితంగా వారికి వారు ప్యానెల ద్వారా తెచ్చుకోవడమే కాకుండా ఇంకొంచెం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి దాన్ని ప్రభుత్వానికి అమ్మి ఆ విధంగా ఇంట్లో కూర్చున్నటువంటి ఆడవారు మరింత ఆదాయాన్ని కూడా పొందగలరు. అలాగా యూపీఐ డిజిటల్ రెవల్యూషన్ చూడండి. ఎందుకు యూపీఐ డిజిటల్ అన్నప్పుడు ఏమీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అన్నారు. అందరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. సో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకుంటూ ఈ రోజున మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వారు కూడా చిరు వ్యాపారం కూడా చేసుకున్నటువంటి వ్యవస్థకు తీసుకొని వచ్చారు. అలాగే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తున్నారు. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ హైవేస్ ద్వారా ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు. ప్రయాణికులకి 50% టికెట్ల ధరను తగ్గించి అందుబాటులో తీసుకొచ్చి మోడర్న్ రైలు వందే భారత్ లాంటివి తెచ్చారు. అలాగే ఇంకో పక్క కార్గోని పెంచారు, ఫ్రైట్ తీసుకొచ్చారు. చాలా రైలు నెట్వర్క్లో ఇప్పుడు జరుగుతుంది. ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. స్పేస్లో చూడండి, మనము అంతరిక్షానికి పంపించడమే కాకుండా పక్క దేశాల పేలోడ్స్ను కూడా తీసుకొని వెళ్ళి ఆ రంగంలో కూడా మనము ఎంతో ఉపాధిని కల్పిస్తున్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఆలోచన ఉండడమే కాకుండా శాశ్వతమైనటువంటి దానికి రూపకల్పన చేస్తూ వచ్చారు. అలాంటి మేనిఫెస్టో ఉంటుంది మాది. మొన్న రీసెంట్గా నరేంద్ర మోదీ గారు ఏమన్నారు, యువతను అడిగారు, ప్రజలను అడిగారు, మేము చేయాలనుకుంది మేము చేస్తాము, ప్రజల నుంచి మీకేం కావాలని ఇంతవరకు దమ్మున్న నాయకుడు ఎవరున్నారు చెప్పండి? మన స్వతంత్ర భారతదేశంలో ఇలా ప్రజల నుంచి మీకు ఏమి కావాలని చెప్పని అడిగి తీసుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందా? మాకెందుకు ఆ ధైర్యం ఉందంటే 100% ఇచ్చిన హామీని నెరవేర్చాం కాబట్టి ఆ ధైర్యంతో ప్రజలకు వెళ్ళాము. 11 lakhs యూనిక్ రిక్వెస్ట్లు వచ్చాయి. రాష్ట్రానికి సంబంధించి కూటమి ఉంది, ఎన్డీఏ కూటమి ఉంది. ఇక్కడ కూడా ఒకటే ఆలోచన ఉంటుంది. ఈ రోజున ఒకటే జెండా, ఒకటే ఎజెండా. ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ, మానవ వనరులను కూడా ఉపయోగించుకుంటూ ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి అందజేయడం అనేది మా మేనిఫెస్టో. యామిని శర్మ ఉన్నారు. యామిని గారు, మీరు ఇవాళ ప్రెస్ మీట్ లో అంటే జగన్ జనంలోకి రావడానికి భయపడుతున్నారు, పరిపాలన సరిగ్గా లేకపోవటం వల్లనే ఆ భయం అని అన్నారు. అంటే ఎందుకలా అనిపించింది నిజంగా? అంటే అఫ్ కోర్స్ యూ ఎనీవే విమర్శలు అనేవి ఉంటాయి, బట్ వాట్ ఈస్ దట్ బిహైండ్ దిస్ కామెంట్? నథింగ్ అండి, ఇందులో మేము పర్సనల్గా అన్నది ఏమీ లేదు. జరుగుతున్న వాస్తవం గురించే మాట్లాడాము, ప్రశ్నించాము. నిజం చెప్పండి, ఇప్పుడు మీరనే కాదు ప్రజలే చెప్తున్నారు, గడప గడపకి వెళ్ళినటువంటి వాళ్ళ నాయకులని ప్రజలు తరిమి కొట్టడం నిజం కాదా? లేదంటే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంఘటనలు జరిగాయి ఈ రాష్ట్రంలో, ఎన్నెన్నో విపత్కర సంఘటనలు జరిగాయి, ప్రమాదాలు జరిగాయి, లేదంటే అసాంఘిక చర్యలు జరిగాయి. ఎన్నో ఇబ్బందులు జరిగినప్పుడు కూడా ఒక్కసారి కూడా బయటకు వచ్చి ఆయన స్పందించడం లేదు. ఆయనతో పాటు ఆయన మంత్రులు అసలు ఉన్నారో లేరో కూడా, వాళ్ళు ఎవరున్నారు, ఆఖరికి హోంమంత్రితో సహా ఎవరున్నారు ఏమి అనేది కూడా తెలియదు. ఇప్పుడు మొన్న కడపకి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఆయన బయటకు వచ్చారు. వచ్చినప్పుడు కూడా 13 బలగాలని అంటే బెటాలియన్స్ని పెట్టుకున్నారండి. అంతా ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి భద్రత ఉంటుంది, కానీ అంతలాగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కువగా థ్రెట్స్ ఏమీ లేవు కదా ముఖ్యమంత్రికి. ఎందుకు అలాంటప్పుడు అంత విచ్చలవి అంటే అంత ఎక్కువగా పోలీసు బలగాలను ఉపయోగించుకోవడము? సరే, ఇది కాసే పక్కన పెడదాము. ఇంతకుముందు 2-3 సందర్భాల్లో ఆయన ఎక్కడికి వెళుతున్నా అక్కడ ముందుగానే ఉన్న చెట్లని నరికివేయడము, విద్యార్థులకి పరీక్షలు ఉంటే వాటిల్లో కూడా లీవ్ పెట్టేయడం, అంటే ఆ పరీక్షల్ని రద్దు చేయించి మరి ఆయన పర్యటనలు చేసుకున్నారు. ఇదంతా దేనికోసము? నిజంగా ప్రజానాయకుడు, ప్రజలు ఆయన చెప్పినట్టుగా ఆయన ఇచ్చిన సంక్షేమాన్ని పేదలు అందుకున్నారు, ప్రజలు అందుకున్నారు అనుకున్నప్పుడు ధైర్యంగా అలాగ వెళ్ళొచ్చుగా. ఒక పక్క నరేంద్ర మోదీ గారిని చూడండి, ప్రపంచంలోనే అగ్రనేత ఇప్పుడు, అలానే అత్యంత ప్రజాకర్షణ, ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్లోకి వెళ్ళి మరి బాంబులు వేసే ఉగ్రవాదాన్ని కూడా మనము అంటే ఉగ్రవాదాన్ని తరిమి కొట్టినటువంటి అంత ధైర్యం ఉన్నటువంటి నాయకుడు, ఎంతో థ్రెట్ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు చిలుకలూరు పెట్టుకొచ్చారు. వచ్చినప్పుడు ఆ రోజున పోలీసుల తీరు, వారు ఎంత సర్ది చెప్పుకోవాలని అనుకున్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా మేమందరము చూసాము ఎలాంటి పోలీసుల వైఫల్యం కనిపించిందో. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు 5 బలగాలను ఇవ్వడం ఏమిటి మరి? అసలు ప్రజలు నిజంగా మీరు పని చేశారు అని అనుకున్నప్పుడు ఎందుకు అంత భయపడుతూ, లేదంటే ముందుగానే రోడ్ల పక్కన బ్యారికేడ్లు పెట్టి షాపులు మూయించేసి ఏదో ఒక రాచరిక వ్యవస్థలో ఉన్న రాజులాగా అంత రావాల్సిన అవసరం లేదు కదా. ఇది ప్రజాస్వామ్యం కదా.
రేపొద్దు ఇప్పుడు ఎలాగైతే ఎన్నికల్లో వచ్చినప్పుడు ఓట్ల కోసం అని వెళ్తూ అది కూడా ఇంత పెద్ద సెక్యూరిటీతో వెళ్తున్నారు, రైట్ అది సామాన్యంగా ఉన్నప్పుడు కూడా రావచ్చు కదా. రైట్ అది మేము ప్రశ్నించాం అంతే. రైట్ ప్రవీణ్ ఆయన నిజంగానే మరి ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి భయపడుతున్నారేమో అనుకోవడంలో తప్పే ఉంది. రైట్ ప్రవీణ్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి మీతో మాట్లాడడానికి. ప్రవీణ్ గారు. హలో నమస్తే అండి. నమస్తే యామిని గారు. అది ఒక 2 థింగ్స్ అండి. ఇప్పుడు మీరు అంటే భద్రత అంతా మంచిగా ఉందంటారు. సో మరి ఇంకా ప్రాబ్లం ఏంటి? డెమోక్రసీ కోసము ఏదో అంటే పోట్లాడుతున్నారు అంటారు. మరి ప్రాబ్లం ఏంటో, మరి మీ ప్రాబ్లం ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఏంటంటే ఇప్పుడు మాట్లాడినప్పుడల్లా ఏదో డెమోక్రసీ కూని అయిపోతుంది, అదైపోతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ డెమోక్రసీని కాపాడే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్. సో అంత కూని అయిపోతే మరి 5 years ఎందుకు ఉండనిచ్చారు? మరి అంటే ప్రెసిడెంట్ రూల్ ఎందుకు పెట్టలేదు? సెకండ్ థింగ్ ఏంటంటే అంటే అసలు బీజేపీ చేసింది ఏంటి అంటే ఏపీకి కానీ తెలుగు స్టేట్స్ కి కానీ బీజేపీ ఆల్మోస్ట్ డిడ్ నథింగ్. అంటే అంటే ఎయిమ్స్ ఇలాంటివి ఒక 2-3 తీసుకొచ్చారు కానీ అంటే ప్యాకేజెస్ వైజ్ అసలు ఏమీ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ అంటే మనమే ఎక్కువ పే చేస్తున్నాం. అలాంటిది మీరు బీజేపీ అది చేసింది, జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలో అది చేసింది, అంతేగాని ఎక్కువ ఏం చేయలేదు. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ బీజేపీలో ఉన్నంతా టీడీపీ మెంబర్స్, టికెట్స్ అందరికి వాళ్ళంతా టీడీపీ పీపులే. సో అలా ఇంకా అంత పరిస్థితి ఎందుకు వచ్చింది బీజేపీకి అనేది నాకు అర్థం అవ్వట్లేదు. రైట్ యామిని గారు. ప్రవీణ్ గారు మాట్లాడింది కొంచెం వినపడలేదు కానీ బట్ నాకు అర్థమైనంత మటుకు ఏంటంటే డెమోక్రసీ కూని జరుగుతోంది, ప్రజాస్వామ్యం కూని జరుగుతోంది అని అనుకున్నప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కేంద్రం ఎందుకు కలిగించుకోవట్లేదు అని అడిగినట్టున్నారు వారు ఫస్ట్. ఇఫ్ దాట్స్ ద క్వశ్చన్. ఇక్కడ ఒకటండి ప్రవీణ్ గారు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకి ఉంటుంది, కోర్టులకి ఉంటుంది, రాజ్యాంగానికి అనుసరించి ఆయా ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అన్నిటికీ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో వారికి కూడా. కానీ ఇక్కడ ఫెడరల్ సిస్టంలో ఏమవుతుందంటే మీరు అన్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని. రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఒక 151 సీట్లు ఇక్కడ స్థానికంగా ఉన్న అసెంబ్లీ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చినప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? ప్రజలు మ్యాండేట్ని ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం ప్రజలు మ్యాండేట్ ఆయనకి ఇచ్చారు, ఆయన ఏదో మంచి పాలన అందిస్తారని చెప్పని భ్రమపడి ఇచ్చినట్టున్నారు. కేంద్ర ప్రభుత్వం లిమిటేషన్ ఎలా ఉంటుంది? పోనీ భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టుగా రాష్ట్రంలో కూడా ఎంపీలను లాగా ఇచ్చి పార్లమెంటుకు పంపించుంటే, లేదంటే కనీసం అసెంబ్లీలో కనుక మేము వెళ్ళుంటే ఖచ్చితంగా ఇట్లాంటి శక్తులను ఎదుర్కోవడానికి ఇంకా బలంగా ప్రయత్నించే వాళ్ళం. అయినప్పటికీ ఇప్పుడు మాకు అటువంటి ఆదరణ లేకపోయినప్పటికీ కూడా మేము ప్రయత్నిస్తున్నాం రాజకీయ పార్టీలాగా. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చేయగలుగుతున్నామని అంటే తప్పు ఎక్కడ చేసినా ఇప్పుడు ఆర్థికంగా సంబంధించి వీరు దారి మళ్లింపు చేస్తున్నారు నిధులని, అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం మీరు ఇలా చేయకూడదని చెప్పని కొన్నిట్లో నిధులను ఆపివేయడం జరిగింది. కొన్నిట్లో ఇప్పుడు పోలవరం లాంటి దానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మీరు కట్టి బిల్లులు ఇవ్వండి అని అంటే కట్టకుండానే ఇచ్చిన డబ్బుల్ని వేరే వాళ్ళకు ఉపయోగించుకుంటూ ఆ ప్రాజెక్టులను కూడా కట్టలేనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో రైల్వేలకు సంబంధించి చూడండి ఏం చేసిందని 2వ క్వశ్చన్లో మీరు అడిగారు. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది, ఈ దేశానికి ఏం చేసిందని అంటే నాకు సాలిడ్గా మీరు టీవీ9 కనుక అవకాశం అనేది ఇస్తే ఒక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఏ కరువు పెట్టగలుగుతాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అన్ని చేసింది, వినే ఓపిక మీకుండాలి. రాష్ట్రానికి ఏం చేసిందో 2 ముక్కల్లో చెప్తాను నేను. 3 ఇండస్ట్రియల్ కారిడార్లని ఒక్కొక్క వైజాగ్ టు చెన్నై, ఉదాహరణకి ఇండస్ట్రీసే తీసుకుంటే మీరు ఎన్ఆర్ఐ కాబట్టి ఇండస్ట్రియల్ కారిడార్ని తీసుకుంటే 98,000 నుంచి 1,00,000 మందికి ఉపాధిని కల్పించే ఇండస్ట్రియల్ కారిడార్కి 25 లక్షల కోట్ల రూపాయలతో ప్రతిపాదన ఇచ్చింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతమందికి ఉపాధిని తీసుకురాగలిగింది రాష్ట్ర ప్రభుత్వం? ఉన్న పరిశ్రమలు ఎందుకు పరిగెత్తేలాగా చేసింది? మరి లంచాల వల్లనే కదా, అవినీతి వల్లనే కదా, బెదిరింపుల వల్లనే కదా. ఇంకోటి చెన్నై నుంచి బెంగళూరుకు ఇంకొక కారిడార్ వేశారు, చెన్నై నుంచి హైదరాబాద్
హైదరాబాద్కి వేశారు, అక్కడ కూడా లక్షలాది మంది ఉపాధి కోసం అని చెప్పని అన్నారు. ఈ ఇండస్ట్రీ గురించి పక్కన పెడదాము. రైల్వే ప్రాజెక్టులకి మీకు ఈ విషయం తెలుసా ప్రవీణ్ గారు? అంటే మిమ్మల్ని అండమని కాదు కానీ 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి వేల రైల్వే ప్రాజెక్టులకి కేంద్రంలో కాంగ్రెస్ ఉండింది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండింది, కానీ పట్టించుకోనటువంటి రైల్వే ప్రాజెక్ట్స్ 2014 అధికారంలోకి రాగానే 15-16లో ఈ రాష్ట్రంలో కంప్లీట్ చేశాం. ఇప్పుడు కూడా 62,000 crores రైల్వే ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి. మరి ఇది 60 సంవత్సరాల కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది? ఈ రోజుకి 1,20,000 కోట్ల రూపాయలతోటి నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రంలో వెళ్తున్నాయి. మరి ముందున్నటువంటి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ఇచ్చేటటువంటి ఇల్లులు కానీ, చేసే సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, చివరిగా ఒక మాట ఏంటంటే 3.5 లక్షల కోట్ల రూపాయలని నిధుల రూపంలో ఇచ్చింది 10 సంవత్సరాల్లో, మరొక 3.5 లక్షల కోట్ల రూపాయలని గ్రాంట్ల రూపంలో ఇచ్చింది. ఇవి కాకుండా 60% సంక్షేమ పథకాలకు ఇస్తూ లక్షల కోట్ల రూపాయలను ఇస్తోంది. ఇంత చేస్తూ కూడా ఇప్పుడు మీరే అన్నారు 1-2 అని కాదు, 50 కేంద్ర సంస్థలు తెచ్చింది, ఎయిమ్స్ కట్టింది. చాలా చేస్తాం. నరేష్ ఉన్నారు ఫ్లోరిడా నుంచి. హలో, నమస్కారం అండి. ఇది బీజేపీ వాళ్ళు మహిళల కోసం అని ఒక బిల్లు పట్టుకొచ్చేసి ఇప్పుడు రిజర్వేషన్ తెచ్చి మంచి పని చేశారు మేడం. ఒక సజెషన్ ఏంటంటే ఇక్కడ అమెరికాలో కానీ వేరే దగ్గర కానీ ఎవరైతే డిఫెన్స్ లో వర్క్ చేస్తారో వాళ్ళకి హైయెస్ట్ ఆనర్ ఉంటుంది మేడం. ఎక్కడికి వెళ్ళా కానీ జాబ్స్ లో కానీ వాళ్ళని చూడడం కానీ. కానీ ఇండియాలో మాత్రము మనము ఎవరైతే ఈ మిలిటరీలో వర్క్ చేస్తారో వాళ్ళని మనము అసలు చూడము. చాలా వరకు కూడా చూస్తుంటాం వీడియోలలో, ఏది పోలీసులు చేయి చేసుకోవడం కానీ అది కానీ. ఇక్కడ అలా ఉండదు మేడం, చాలా రెస్పెక్ట్ ఇస్తారు, అది ఇది నడుస్తుంది. అటువంటి వాళ్ళకు కూడా ఏమన్నా ఈ రిజర్వేషన్ ఇచ్చి ఈ పాలిటిక్స్ లో, ఎందుకంటే పాలిటిక్స్ ఎంత నీచమైనవి అని అంటే 100 కోట్లు 200 కోట్లు పెట్టండి నడుస్తలేదు. కొంచెం వాళ్ళు ఎథిక్స్ నేర్చుకొని వస్తారు కాబట్టి, మెరిట్ లోపల డిసిప్లిన్, ఎథిక్స్, ఇండియా అంటే రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక రిజర్వేషన్ ఇస్తే బాగుంటుందని. సెకండ్ క్వశ్చన్ వచ్చి బీజేపీది ఎలక్టోరల్ బాండ్స్ వచ్చేసేసి 6,000 crores ఉంది మేడం. నేషనల్ డిఫెన్స్ ఫండ్ అని ఇప్పటికి కూడా ఉంది. దాని ఫండ్ చూస్తే 1,000 crores మేడం. ఇప్పటి వరకు ఉన్నది ఏది, ఎవరైతే డిఫెన్స్ లో చనిపోతారో వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి ఇప్పటికీ మన దగ్గర ఉన్న ఫండ్ టోటల్ గా 1,000 crores కూడా లేదు. అంటే 1,500 crores ఏమో ఉంది. ఇప్పుడే చాట్ జీపీటీ లో కూడా తెలిసింది. అంటే ఈ 6,000 crores మీకు ఇచ్చే వాళ్ళు దేశభక్తి కానీ ఇటు సైడ్ ఇచ్చినా బాగుంటాయి కదా మేడం. ఈ బీజేపీకి 6,000 crores ఇచ్చే బదులు ఈ దేశభక్తి ఎవరైతే ప్రాణాలు కోల్పోతుండ్రో, వీళ్ళు ప్రాజెక్టులు నడవాలన్నా ఇది నడవాలన్నా కానీ పోయి అక్కడ 24 గంటలు చలిలో నిల్చున్న వాళ్లకు ఫండ్స్ ఇవ్వకుండా ఈ బీజేపీకి ఇవ్వడము ఎంతవరకు సంబంధం? సరే, బీజేపీకి ఇచ్చినా కానీ మీరు దాన్ని ఏమన్నా మిలిటరీకి ఒక 50% ఇట్లా మీరు డొనేట్ చేయగలుగుతారా? ఎందుకంటే ప్రతిసారి మోడీపై అక్కడ స్వీట్లు వంచడము, లేకపోతే మిలిటరీ వాళ్ళతోటి దిగుతారు ఫోటోలు. ఆ దిగేటప్పుడు ఒక 3,000 crores బీజేపీ ఫండ్ నుంచి మేము 3,000 crores మిలిటరీ ఫండ్ ఇస్తున్నాము అన్నది ఏదైనా చేయగలుగుతారా? మీకు అంత స్తోమత ఉందా? కొంచెం చెప్పండి. రైట్ నరేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి అని చెప్పారు, మీరు టాపిక్ తీసుకొని వచ్చారు. నిజంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు. ఎందుకంటే 30 సంవత్సరాల పైనుంచి పెండింగ్లో ఉండి మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి స్వార్థం చూసుకున్నారు తప్పితే నిజంగా మహిళల కోసం ఆలోచించినటువంటి పార్టీ లేదు. కానీ ఎంతో కష్టపడి మరెంతో సంకల్ప బలంతో భారతీయ జనతా పార్టీ 33% అసెంబ్లీ అండ్ లోక్సభ స్థానాల్లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం జరిగింది. పాయింట్ నెంబర్ 2, మహిళలకి విదేశాల్లో అమెరికాలో కానీ మిగతా చోట్ల ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారనేది మీరు చెప్పారు. 2014కి ముందు నిజం చెప్పాలంటే చాలా దారుణంగా ఉండేది భారతదేశంలో మహిళల పరిస్థితి. కానీ 2014 తర్వాత మీరు ఒకసారి చూడండి, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేంద్ర మంత్రులు భారతీయ జనతా పార్టీ క్యాబినెట్లో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లో ఉన్నారు. ఈ రోజున ఒక దళిత మహిళ రాష్ట్రపతి, అంటే హైయెస్ట్ ఆనర్ ఫర్ ఎనీ కంట్రీ ఉన్నటువంటి దాంట్లో ఈ రోజున దళిత మహిళని ఇచ్చారు. చాలా రాష్ట్రాల గవర్నర్లు, పొలిటికల్గా అడిగారు కాబట్టి పొలిటికల్గానే చెప్తున్నాను, చాలా రాష్ట్రాల గవర్నర్లు కానివ్వండి, ఇట్లా ఎంతోమంది కూడా మహిళలకి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ మీరు దేశవ్యాప్తంగా చూస్తే ఒక చిన్న స్వీపర్ లాగా ఉన్నటువంటి మహిళ దగ్గర నుంచి చెత్త ఎత్తుకునేటటువంటి వారు కూడా అటువంటి వారికి సీట్లని ఇచ్చిందాక మీరు అన్నారు కదా 200-300 కోట్లని. కొన్ని చోట్ల నిజంగానే అలా ఉంది, కానీ దేశం మారుతూ ఉంది.
ఎందుకంటే ఇప్పుడు మీరు ఇదే గూగుల్లో కొడితే కనుక భారతీయ జనతా పార్టీ ఎంతమంది నిరుపేదలకి సీట్ ఇచ్చింది, వాళ్ళు అఖండ విజయాన్ని సాధించారు, అందులో మహిళలు ఎంతమంది ఉన్నారని మీరు చూస్తే కనుక మా కమిట్మెంట్ అర్థమవుతుంది. రెండోది డిఫెన్స్కి సంబంధించిన అన్నారు. డిఫెన్స్కి సంబంధించి కూడా ఈ 75 సంవత్సరాల్లో అంటే మైనస్ కాసేపు భారతీయ జనతా పార్టీని పక్కన పెడితే 65-70 సంవత్సరాల కాలంలో కొన్ని రక్షణ రంగం కానివ్వండి, స్పేస్కి సంబంధించి ఎక్కడ కూడా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వనే లేదు అంతకు ముందున్న కేంద్ర ప్రభుత్వాలు. కానీ మొన్న చంద్రయాన్ చూడండి, స్పేస్కి సంబంధించి కోవిడ్ వ్యాక్సిన్ సమయం చూడండి, ఈ రోజున డిఫెన్స్లో హయ్యెస్ట్ ర్యాంక్స్లో కూడా మహిళలే ఉన్నారు. మొన్నే మనం జనవరి 26 కూడా చూసాము, త్రిదళానికి మొత్తం కూడా మహిళలు ఉన్నటువంటి వారితోటి విన్యాసాలు కూడా చేయడం జరిగింది. ఇంకొక పక్క నిధుల గురించి అడిగారు, ఫండింగ్ గురించి అడిగారు. భారతీయ జనతా పార్టీకి 6,000 కోట్లు వచ్చిందని అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీల సంఖ్య ఎంత అండి? 303 ఎంపీలు ఉన్నారు. ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది? దాదాపుగా 20 రాష్ట్రాల పైన అధికారంలో ఉన్నాము. ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, ఇంతమంది వందల సంఖ్యలో ఉన్న ఎంపీలు ఉన్నటువంటి పార్టీకి ఆ నిధులు వచ్చాయి. రెండో పాయింట్, ఇక్కడ మీరు నమో యాప్లో కనుక ఓపెన్ చేసి చూస్తే భారతీయ జనతా పార్టీకి బాండ్ల రూపంలో కానీ డొనేషన్ల రూపంలో కానీ ఇచ్చేటప్పుడు కేవలం పార్టీ ఫండ్ రూపంలో ఇవ్వదు. సమగ్ర శిక్ష అభియాన్ కని కానీ, లేదంటే బేటీ బచావ్ బేటీ పడావ్ అని, లేకపోతే కనుక మహిళల కోసం అని చెప్పని, మరుగుదొడ్లు కట్టడం కోసమని అందులో స్పెసిఫిక్గా మీకు కావాలంటే ఓపెన్ చేసి చూపిస్తాను, ఇప్పుడు ఈ స్క్రీన్లో చూపిస్తాను. దాంట్లో అలా పారామీటర్స్ పెట్టారనమాట. సో ఇచ్చే రూపాయి భారతీయ జనతా పార్టీకి అని వచ్చినా అది సమాజ సేవ కోసమే వెళ్తుంది. రెండోది ఫైనల్గా చెప్పాలంటే, మరి నరేంద్ర మోదీ గారు ఓన్లీ స్వీట్లు పంచుతున్నారని అన్నారు. ఒక్కసారి మీ చేతిలో ఇప్పుడు ప్రపంచం అరచేతిలోనే ఉంది కాబట్టి 2014 నుంచి 24 వరకు డిఫెన్స్ రంగానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కేటాయించిన నిధులను చూడండి. అలాగే దేశ ప్రజలందరినీ మోటివేట్ చేయడంతో, అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సైనికుల పట్ల గౌరవభావం పెరగాలి, దేశభక్తి పెరగాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఒక మోటివేషన్ తీసుకుని వచ్చారు. ఆయన జీతం కూడా ఇస్తున్నారు. ఈ రోజున డిఫెన్స్ లో ఉన్నటువంటి వారు, రిటైర్డ్ ఆర్మీ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచి ప్రమాణాలతో జీవితాన్ని గడుపుతున్నారు, సంతోషంగా ఉన్నారండి. రైట్, వెల్కమ్ బ్యాక్. యామిని గారు, అంటే పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఈరోజు అంటే ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు, ఐపీఎస్లని మార్చమని, లేకపోతే దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద గవర్నమెంట్ అనేసి. ఈజ్ ఇట్ సో? నిజంగా అనిపిస్తోంది అట్లా? అనిపిస్తుంది. కాబట్టి తిరుపతి బై ఎలక్షన్లప్పుడు జరిగినటువంటి దొంగ ఓట్లకు సంబంధించి, బోగస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆధారాలతో చూపించాం కాబట్టి ఆ కలెక్టర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చాలా చోట్ల కూడా, అంటే అది బీట్ ఎలక్షన్స్ కానివ్వండి, లేదా వారి శాఖలో జరుగుతున్నటువంటి అవినీతులకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి బయట పెడుతూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఆధారాలతో బయటకు వస్తున్నాయి కాబట్టి మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అందరినీ అనట్లేదు, భారతీయ జనతా పార్టీ అని కాదు, ఎవరైనా సరే. ఇన్ దట్ కేస్ ఏ పర్సన్ అయినా, ఏ సిటిజన్ అయినా అందరు అధికారుల్ని ఒకే గుంపగత్తుగా చూడలేము. కానీ ఖచ్చితంగా కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు. ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూడండి, ఎక్కడైనా సరే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా నిర్వర్తించాల్సిన బాధ్యత వారి పైన ఉంటుంది. అసలు అధికారులు అన్న తర్వాత రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల్లా కాదు కదా, వారు ప్రతిదానికి స్పందించేసి మా పైన ఆరోపణ వేశారు, నింద వేశారు కాబట్టి మేము కూడా ఎదురుదాడి చేస్తామని అలా ఉండకూడదు కదా. అసలు వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి చాలా సంయమనంగా ఉండాలి. కానీ కొంతమంది అధికారులను చూస్తూ ఉంటే కనుక రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే ఒక విమర్శకి ప్రతి విమర్శిస్తూ ఎదురుదాడి చేస్తూ ఉంటారో ఆ విధంగా వారు కూడా తమ అధికారులు అని చెప్పని మర్చిపోయి, పబ్లిక్ సర్వెంట్స్ అని మర్చిపోయి డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. కొంతమంది నిజంగానే నిజాయితీ పరులు ఉన్నారు. ఇంకా అలాంటి వారి ప్రభుత్వాలు బాగా నడపగలుగుతున్నాయి, ప్రజలందరికీ సౌకర్యాలు అందుతున్నాయి. రైట్, సంతోష్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి, మీతో మాట్లాడడానికి. సంతోష్ గారు నమస్తే అండి. 2 క్వశ్చన్స్. ఆంధ్ర ఎలక్షన్స్ కి సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు ఖచ్చితంగా అవసరం ఉందండి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కావాలి అంటే, ఎందుకంటే స్వేచ్ఛగా ప్రజలు ధైర్యంగా ఓటు వేసుకోవాలి అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హై రిస్క్ జోన్స్ ఉన్నాయి ఆంధ్రాలో. సో కేంద్ర బలగాలని 2-3 డేస్ ముందు నుంచే మీరు డిప్లాయ్ చేస్తారా? అది ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టుకున్నారా?
హోమ్ డిపార్ట్మెంట్కి చెప్పండి. సెకండ్ క్వశ్చన్ మేడం, దిస్ ఈజ్ ఎ వెరీ టిపికల్ క్వశ్చన్. మీడియా ఈజ్ ద 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. కానీ తెలుగు మీడియాలో అండి అంత అన్సైడ్ టెలికాస్టింగ్, తర్వాత నెగటివ్ న్యూస్, తర్వాత ఏంటంటే న్యూస్ మాత్రమే ప్రసారం చేయాలండి. అంత వ్యూస్, నెగటివ్ స్టోరీస్, కించపరిచే కథనాలు, ఒక రాజకీయ పార్టీకే మద్దతు పలికే ఏ ఛానల్ చూసినా అలాగే ఉందండి. అందుకని పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకొస్తే బాగుంటుందండి. తెలుగు మీడియా షుడ్ ఓన్లీ టెలికాస్ట్ న్యూస్, నాట్ ద న్యూసెన్స్. నో నెగటివ్ స్టోరీస్ ఆన్ ఎనీ పార్టీ, ఎనీ పొలిటికల్ పార్టీ, ఎనీ పొలిటికల్ లీడర్ పైన నెగటివ్ స్టోరీస్ కానీ ఈ డిబేట్స్ లో ఎలా అంటే తిట్టుకోవడం, ఏదో డైలాగ్ వారటండి, అది ఎవరికి ఉపయోగమో అర్థం కాదు. తిట్టుకుంటే మాకు ఎందుకండి ప్రసారం, అది డైలాగ్. రైట్, యామిని గారు, రెస్పాండ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. యా, సో ఎన్నికలకి సంబంధించి ఎన్నికల కమిషన్కి ఇప్పుడు కాదండి, ఎన్నికలు ఎప్పటి నుంచి అయితే జరుగుతున్నాయి అప్పటి నుంచి కూడా ఒక నియమావళి ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారమే ఎన్నికలు జరుగుతుంటాయి. బట్ యాజ్ యూ సెడ్, సిఆర్పిఎఫ్ బలగాలు ముందుగానే వస్తాయనన్నారు. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో దాదాపుగా అన్ని జిల్లాల్లో సిఆర్పిఎఫ్ వాళ్ళు రావడము, ఒకసారి వాళ్ళు ఒక చెకప్ చేసుకోవడము జరిగింది. ఖచ్చితంగా ఈసారి కాదు, ప్రతిసారి కూడా ఎన్నికలు చాలా సజావుగానే జరగాలి అని చెప్పని అందరం కోరుకుంటుంటాము. ఈసారి మరింతగా, అందుకనే ముందు నుంచి కూడా ఇటువంటి అంటే అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నటువంటి అధికారుల్ని పట్టుకొని గమనించి ఈసీకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సిఆర్పిఎఫ్ బలగాలు అనేవి ఖచ్చితంగా ఎన్నికల నియమావళి ఏదైతే ఉందో ఆ ప్రోటోకాల్ ప్రకారము రాష్ట్రంలోకి వస్తాయి. రెండోది, తెలుగు కొన్ని ఛానళ్ళకి సంబంధించి మీరు అన్నారు, అన్ని ఛానల్స్ అని అనలేము, కానీ కొన్ని ఛానల్లో ఎస్ మీరు అన్నట్టుగా నాకు ఇప్పుడైతే అనిపిస్తుంది, నేను ఒక పొలిటీషియన్ లాగా కాకుండా సామాన్య ఒక సిటిజన్ లాగా ఉంటే కనుక నా బాధ మీలో విన్నట్టుగా, మీ ప్రశ్నలో విన్నట్టుగా అనిపిస్తుంది. ఎస్, డెఫినెట్గా కొన్ని ఛానల్స్ కేవలం వాళ్ళ టీఆర్పీని పెంచుకోవడం కోసము లేదా ఒక పార్టీకి అంటగాగుతూ ఒక సైడ్ బయాస్డ్ న్యూస్ అనేది న్యూస్ కూడా కాదు, అది ఏవో చేస్తూ ఉంటారు ప్రజల్ని మభ్యపెట్టడానికని. కానీ ప్రజలు కూడా కొంచెం చైతన్యవంతం అవుతున్నారు. ప్రాబబ్లీ వెరీ సూన్, లైక్ ప్రజలు ఎప్పుడైతే ఆదరించకుండా వదిలేస్తూ ఉంటారో అప్పుడు ఛానల్స్ కూడా తాము చేస్తున్నటువంటి తప్పును తెలుసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యామిని గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.